ఆల్మోస్ట్ ఫైనల్ రీచ్ అయిపోయినాము. యూ జస్ట్ డూ ఇట్. వెయిట్ కమాన్. ఇప్పటికే 13 కొండలు దాటాం కదా. ఆల్మోస్ట్ ఆ మాత్రం ఉండాలి. చలో ఆల్మోస్ట్ అంతే. ఇప్పటివరకు కారులో వచ్చినాం కానీ ఇది ఒక కొండ ఎక్కడ దోలు తీరిపోతుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం అది ఇలాంటి కొండలు ఎక్కడం. మంచి లొకేషన్, చాలా బాగుంది. లాస్ట్ 5 times వచ్చాను కానీ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయించాను. అలాగే సార్ ఎక్కాలి. జీవితంలో మళ్ళీ వస్తామో రామో తెలియదు. యూ గో ఫస్ట్. అంతే, యూ గో ఫస్ట్. వస్తున్నా. చలో. చాలు, ఇక్కడ రాలేదు. అదిగో జానీ రీచ్ అయిపోయినాం. చలో రీచ్ అయిపోయినాం. ప్లీజ్ గో. సారీ, ప్లీజ్ కమ్. ఐఎమ్ నాట్ కమింగ్. యా, యూ గో. ప్లీజ్ కమ్ జానీ. యూ గో అండ్ ఎంజాయ్. ఓ మై గాడ్, మనోళ్ళకి హార్న్ కొడుతున్నారు. అస్సలు అదో హార్న్ కొడుతున్నారు వాళ్ళే. అసలు వెళ్ళే సమస్య లేదు. మనం వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయిన తర్వాతనే రిటర్న్ అవ్వాలి. ప్లీజ్ కమ్ ఫాస్ట్. యా వస్తుందిరా. ఇదిగో ఇదే ఫైనల్. జానీ కమ్ ఫాస్ట్. బ్రో ఇంకెంత దూరం ఉందా? ఇంకుందా? జానీ ఫైనల్లీ కమ్ ఫైనల్ స్టెప్స్ బ్రో, కమ్. ఎక్కడం చాలా కష్టం, దిగడమే ఈజీ. స్టెప్స్ వచ్చినాయి ఇక్కడ నుంచి కరెక్ట్గా 100 steps. 100, జస్ట్ 100. సెకండ్ స్టెప్లో ఉండవు. 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th, 19th, 20. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉదయ్. మనం ఇప్పుడు ఉన్నాము తూర్పు కనుమల ఎత్తైన శిఖరంలో భీముడి కొండ అనే ప్రాంతంలో ఉన్నాం. మహేంద్ర తనయ అంటారు దీన్ని మా సైడ్ అయితే. సో ఆల్మోస్ట్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే దీనికోసం పూర్తి డీటెయిల్స్ మీకు తెలుస్తుంది. సో ఫుల్ మంచి ప్రాంతంలో కూడిన ప్రాంతంలో మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ భీముడు వెలిసిన ప్రాంతం అనమాట దీన్ని అంటారు కూడా. సో చుట్టూ కూడా ఫుల్ మంచులో కూడుకుంది, మీరు చూడగలరు. సో దీన్ని మేము చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎక్కవలసి వచ్చింది. ఇప్పటికే చాలాసార్లు ట్రై చేసాం కానీ ఏదైనా ఖచ్చితంగా లాస్ట్ 10 times నేను దీనికోసం ట్రై చేశాను. ఎలాగైనా ఈ ప్లేస్ని రీచ్ అవ్వాలని చెప్పి లాస్ట్ అన్నిసార్లు కూడా నేను సగం వరకు వచ్చి ఆగిపోవాల్సి వచ్చింది. సో ఫైనల్లీ వి రీచ్డ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. సూపర్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. నాకు తెలిసిన మట్టుగా నేను తిరిగిన ఇన్ని ప్లేసుల్లో ది బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే మహేంద్ర తనయ. ఎంజాయ్. తూర్పు కనుమల్లో అతి ఎత్తైన శిఖరం అనమాట ఇది. నేను లాస్ట్ 10 years నుంచి ఎలాగైనా సరే ఈ పైకి రావాలి అని చెప్పేసి చాలా కష్టపడి ఇప్పటికి 10 times అటెంప్ట్ చేశాను. బట్ ఒకసారి కూడా ఈ పైకి రీచ్ అవ్వకపోయాను. సో ఫైనల్లీ వి రీచ్డ్. ఇంత హైట్లో ఉన్న శిఖరానికి దర్శించుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అండ్ ఇక్కడికి ఇలా వచ్చినందుకు గాను చాలా మెమొరబుల్ మూమెంట్స్ నాకే తెలిసి నా స్టేట్లో అయితే మాత్రం ఎక్కడ కూడా లేదు. అరకు అయితే దీని దగ్గరికి 10% కూడా పనికిరాదు. సో అలా ఉంటుంది ఇక్కడ. ఇది చూసారు కదా, ఇదనమాట. చూడు, అందరూ ఇక్కడ వచ్చి మ్యాక్సిమం యూత్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. బట్ ఇది చూపిస్తున్నానే, ఇది జస్ట్ భీముడి కొండలో ఇది ఫస్ట్ అనమాట ఉంటుంది. దీన్ని చూడండి, పూర్తిగా కూడా ఇంత పెద్ద రాళ్ళతో వీటన్నిటి కూడా ఏది కూడా చెక్కింది ఏమీ లేదు. ఇంత పెద్ద రాళ్ళతో అక్కడ ఉన్న మధ్యలో ఏదో గమ్ము ఉంది, ఆ గమ్ముతో వీటన్నిటి కూడా పేర్చగలిగారు. మేము ఈ కొండపైకి ఒక వే ఉంటుంది,
కారు పై నుంచి రావడానికి మినిమం 3 అవర్స్ పట్టింది. అలాంటి ఇంత హైట్లో ఉన్న ఇంత పెద్ద పెద్ద రాళ్ళతో వీటిని ఎలా పేర్చారనేది ఇప్పుడు కూడా చర్చాంశనీయమైంది. సో ఇక్కడ మ్యాక్సిమం కూడా అందరూ కూడా యూత్ దీన్ని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం చూడండి ఇదంతా కూడాను చాలా చాలా పెద్ద రాళ్ళతో మొత్తం పేర్చబడ్డాయి. ఇవి ఎక్కడ కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మాత్రం దీన్ని నిర్మించడం చాలా కష్టమవుతుంది. చూడగలరు మొత్తం కూడాను. సో ఇందు లోపలికి వెళ్ళేసరికి మీకు చూపిస్తాను. ఇందులో ఒక శివుడు మాత్రం ఉంటుంది. పూర్వం ఇక్కడికి శివుడు వచ్చి ఈ ఏరియాని వచ్చి దర్శించుకునేవాళ్ళు. శివుడితో ప్రార్థన చేయబడినటువంటి ఇదేదైతే ఉందో ఇక్కడ భీముడు వచ్చి ఇక్కడ ప్రదర్శన చేసేవాళ్ళు. చూడండి, పూర్తిగా చూడండి. సో ఇక్కడ అంతా కూడా పూర్తిగా మనం పూర్వీకులతో చేయించబడిన మహేంద్ర తనయలో ఉన్నటువంటి భీముడి కొండకు మనము రీచ్ అయినాం. ఇంత దూరం వచ్చి ఇప్పుడు కూడా ప్రతిరోజు మార్నింగ్ వచ్చి దీపారాధన చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్.